సో, నేను మీకు చెప్పే ప్రతి ఒక్కడు గూడా నా జీవితంలో ఫేస్ చేసి, దాన్ని ఓవర్‌కమ్ చేస్తూ, దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నవాడిని. కాకపోతే ఏంటి అంటే, నేను షేర్ చేసుకుంటున్నాను. ఇది ఆల్‌మోస్ట్ ప్రతి ఒక్కరు ఇది ఎక్స్‌పీరియన్స్ చేస్తూనే ఉంటారు. అందరూ షేర్ చేసుకోవట్లేదు. నేను షేర్ చేసుకుంటున్నాను. యెస్, వి ఆర్ టాకింగ్ అబౌట్ ప్యాకేజ్ పెరిగితే టెన్షన్ తగ్గుతుందా? పెరుగుతుందా? ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఇది మాట్లాడుకునే ముందు చాలా మంది ఈ సిట్యుయేషన్ ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఫేస్ చేస్తుంటారు మేబీ. లేకపోతే ప్రెజెంట్ ఈ సిట్యుయేషన్ దాటి వెళ్ళిపోయి ఉంటారు. లేకపోతే కొంతమందికి ఫ్యూచర్‌లో రావచ్చేమో. లేకపోతే ఇంకొంతమంది దీన్ని ఫేస్ చేసి ముందుకెళ్ళిపోయారు. లేకపోతే ఇంకొంతమంది ఇదే సిట్యుయేషన్‌లో ఉన్నారు. కంప్లీట్‌లీ ఎలా అంటే నేను నా కెరియర్‌ని ఆల్‌మోస్ట్ జాబ్ చేసి అయిపోయిన తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ బిజినెస్ ఆల్‌మోస్ట్ ఒక్కసారిగా ప్రపంచం మొత్తం ఆగిపోయి నేను జీరోకొచ్చేసాను. సున్నాకొచ్చేసాను. సున్నా అంటే ఏ గమ్యం లేదు. ఏ గమ్యము అంటే లేదు. అప్పుడైతే ఏం చేయట్లేదు. ఫ్యూచర్ ఏంటో తెలీదు. ఉన్న జాబ్ రిజైన్ చేశాను. ఫ్యూచర్ గురించి ఆలోచించుకునే అంత అప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్ అనేది నేనొక స్టాగ్నేట్ అయిపోయాను. అంటే ఏదో చెయ్యాలి, ఏం చేయలేని పరిస్థితి. ఆల్‌మోస్ట్ రిలేటివ్స్ గాని, ఫ్రెండ్స్ గాని, సొసైటీ గాని ఆల్‌మోస్ట్ ఏంటి అంటే ఇక ఈడు సున్నాకొచ్చాడు. ఇక ఎందుకు పనికిరాడు. ఇక వీనికి ఫ్యూచర్ లేదు. ఏదో చిన్న చిన్నగా చిన్న చాలీ చాలని జీతం ఏదో చిన్న బతుకుతాడు అని అందరూ అనుకుంటున్నారు. అది వాస్తవమా కాదా అనేది టైమ్ డిసైడ్ చేసింది. దట్ ఈస్ హోల్ డిఫరెంట్. చాలా మంది ఇదే సిట్యుయేషన్‌లో ఉండుంటారు మేబీ. ఒక బ్రేకప్ అయిపోయాం. ఒక కెరియర్ ఎంత ప్రయత్నం అంటే ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు డే అండ్ నైట్ గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి ఏం చేయలేని పరిస్థితి. ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు రాకపోవడం. 1 మార్క్, 2 మార్క్స్, హాఫ్ మార్క్ కొంచెం కొంచెంలో పోవడం. అసలు ఉద్యోగాలే నోటిఫికేషన్‌లే రాకపోవడం. ఇలా రకరకాల సిట్యుయేషన్‌లో జీరో అలాంటి పరిస్థితి ఎవరన్నా ఉంటే ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఒక మన లైఫ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళేటప్పుడు చిన్న పాజ్ ఇస్తాడు దేవుడు. కొంచెం స్టాగ్నేట్ అవుతాం. సో, అలాంటి స్టాగ్నేటే అనుకోండి. కష్టపడండి. మళ్ళీ ఫ్యూచర్ కోసం కష్టపడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పాయింట్ ఉంటది. స్టాగ్నేట్ అంటే స్టాచ్యూ లాగా ఎలాంటి డెసిషన్ తీసుకోరు, ఏ పని చేయరు. ఒక స్టాగ్నేట్ లాగా అయిపోతారు. పాజ్ ఇస్తాడు దేవుడు. ఎందుకు అంటే ఎంత డీప్‌కెళ్ళిపోయారు. ఇంక డీప్ కంటే జీరోలో కూడా కొన్నిసార్లు మైనస్‌కి కూడా ఎళ్ళొచ్చు. బట్ ఎప్పుడూ గూడా ఎలాంటి సిట్యుయేషన్‌లో గూడా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీ మీద నీకు కాన్ఫిడెన్స్ అనేది పెట్టుకో. నా మీద నాకెప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది. ఎప్పుడు పోదది. కొన్నిసార్లు లో అనిపిస్తది నాకు గూడా. లో అనిపించినప్పుడు నేనేం జేస్తానంటే ఐల్ జస్ట్ రిమెంబర్ వేర్ ఐ హావ్ స్టార్టెడ్. ఎక్కడి నుంచి నేనొచ్చాను? ఎక్కడి నుంచి ఎక్కడి వరకొచ్చాను? అనేది ఆలోచించుకుంటా. అంటే ఇప్పుడేదో పెద్ద బీభత్సంగా ఇగ నన్ను మించిన సక్సెస్ ఎవ్వడికి లేదని నేను చెప్పట్లేదు. బట్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ యెస్, ఐ యామ్ ద వన్. లైఫ్ స్టైల్‌ని మార్చే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్‌లో నేనొకడిని డెఫినెట్‌గా చెప్తాను. ప్యాకేజ్ పెరిగితే దీనికి లింక్ ఉందండి. ప్యాకేజ్ పెరిగితే టెన్షన్ పెరుగుతదా? సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీయే గాదు చాలా మందికి ఏమనిపిస్తదంటే ఒక 3,00,000 ప్యాకేజ్ వస్తే లేకపోతే బిజినెస్‌లో అయితే ఒక నెలకు ఒక రూ. 1,00,000 మిగులుతా ఉంటే ఏమనిపిస్తదంటే ఇక అరే! రూ. 1,00,000 మిగులుతున్నాయి. అనవసరం ఈ టెన్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకొంచెం బాగా కష్టపడితే నెలకు ఒక 5,00,000 మిగులుతాయి. సో, అబ్బా! మంచిగా లైఫ్ అసలు ఇప్పుడు ఇన్నున్నాయి ఇంతున్నాయి. ఇప్పుడున్న టెన్షన్‌లు అప్పుడుండవు. 3,00,000 ప్యాకేజ్‌తో మన కెరియర్ స్టార్ట్ చేస్తే ఒక 5,00,000 ఒక 10,00,000 కెరియర్‌కొస్తే మనం ఇంకా మంచిగా సెటిల్ అయిపోవచ్చు. మనకింక టెన్షన్‌లుండదు అని అనుకుంటారు. సో, సాఫ్ట్‌వేర్ కెరియర్ అయినా గానీ, బిజినెస్ అయినా గానీ, ప్యాకేజ్ పెరిగే కొంది ప్రెషర్ అనేది పెరుగుతది. దానికి తగ్గ ఖర్చులొస్తాయి. మనము అంటే ఇప్పుడు మనం అంటే మీరు చెప్పేది బానే ఉంది. ప్యాకేజ్ పెరిగితే టెన్షన్ పెరుగుతుంది. ఇంకెందుకండి కష్టపడడం అనొద్దు. దిస్ ఈస్ ఫర్ అవర్ ఫ్యూచర్ అండ్ ఆల్సో మనం బతికున్నంత కాలం మన ఫ్యామిలీ కోసం కష్టపడాలి. దాంట్లో మాత్రం తిరిగేలేదు. ఎందుకు అంటే ఒకప్పుడు ఏం జరిగేది? ఇప్పుడు మనీ కోసం కష్టపడుతున్నాం. కానీ ఆ మనీ ఎందుకు సంపాదించాలనుకుంటున్నాం? ఒకప్పుడు ఏం జరిగేది? మనకు ఫుడ్డు అన్నీ గూడా ఏంటి? ఫారెస్ట్‌లో ఆ తిండి కోసం వేటకెళ్ళేవాళ్ళం. ఆ వేటను తెచ్చుకునేవాళ్ళు. సో, అది వండుకొని తినడం లేకపోతే కాల్చుకొని ఏదో ఒకటి. సో, కొంతమంది సంచార జీవుల్లా బతికేవాళ్ళు. కొన్ని చోట్ల ఒక చోట ఉండేది. అక్కడ కొంచెం పంటేసుకునేది. అది బీడు భూమిగా మారినాక ఇంకొక దగ్గరికెళ్లారు. ఈ విధంగా మానవుడు సంచార జీవి. ఆ విధంగా అక్కడక్కడ బతుకుతా తెగలుగా బతుకుతా వచ్చేవాళ్ళు. ఇప్పుడు
మనకు ఆ ఫుడ్ కావాలి, మనం మన లైఫ్ ముందుకెళ్ళాలి అంటే డబ్బులు సంపాదించాలి. ఇన్‌స్టెడ్ ఆఫ్ డైరెక్ట్‌లీ అంటే డైరెక్ట్‌గా ఫుడ్ కోసం కాకుండా మనీ కోసం కష్టపడి, మనీ ద్వారా మనం లగ్జరీస్ గాని, ఫుడ్ గాని, మన డైలీ లైఫ్ స్టైల్ గాని, మనకు కావాల్సిన నీడ్స్ గాని బేసిక్ నీడ్స్ బట్ట, ఇల్లు, తిండి ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ నీడ్స్ అనేవి మనం ఏ విధంగా సంపాదించుకుంటాం. ప్యాకేజ్ అయితే పెరిగితే ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. బట్ ఏంటి అంటే ఎప్పటికప్పుడు మనం వర్క్ చేసుకుంటానే ఉండాలి. అండ్ ఇప్పుడు మన ఏజ్ 25 అనుకుందాం. లేకపోతే 23, 25 అట్లా అనుకుందాం. 30 అనుకుందాం. ఒకవేళ నా ఏజ్ అయితే 30. ఇంకా మాక్సిమం కష్టపడితే ఎన్ని సంవత్సరాలు కష్టపడతాం? 10 సంవత్సరాలు మాత్రమే కష్టపడతాం. 10 సంవత్సరాలు ఇప్పుడు కష్టపడకపోతే ఓపిక లేని టైంలో కూడా, సత్తా లేని టైంలో కూడా ఓపిక తెచ్చుకొని హింసించుకుంటూ మన బాడీని మనం హింసించుకుంటూ మనల్ని నమ్ముకున్న మన ఫ్యామిలీ కోసం కష్టపడాల్సొస్తది. ఎక్కువ కష్టపడాల్సొస్తది. మనకి ఓపిక మించి. సో, ఎంత కష్టపడాలి, ఎంత ప్యాకేజ్ పెంచుకోవాలి అన్నా, ఎంత ఏం చేయాలన్నా ఈ 10 సంవత్సరాలు మాత్రమే మనకు టైముంది. ఒకవేళ 25 ఏళ్ళు నీకు 25 ఇయర్స్ అయితే నీకు 15 ఇయర్స్ టైముంది. అంటే 40 ఇయర్స్ దాటితే మన బలం తగ్గుతది. మనం కష్టపడలేం. డెఫినైట్‌లీ ప్యాకేజ్ పెరిగితే చాలా ప్రెషరుంటుంది. తప్పదు. తప్పదు. ఇప్పుడు మనము పెరిగిన ప్యాకేజ్ గురించి ఆలోచించాలి. దానివల్ల మన ఫ్యామిలీకి ఎంత బెనిఫిట్స్ వస్తున్నాయో ఆలోచించాలి గానీ, అరే! ప్యాకేజ్ పెరిగింది. ఇంత ప్రెషర్ నాకవసరమా? ఇంత ప్రెషర్ నేనెందుకు తీసుకోవాలి? అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా, అరే! ఇంత డబ్బులు నాకొస్తున్నాయి. నేనింత కష్టపడబట్టి నేనకింత డబ్బులొస్తున్నాయి. ఈ డబ్బులతో నా ఫ్యామిలీ ఎంత మంచిగా ఉంది. సో, జస్ట్ థింక్ అబౌట్ థిస్. నేను గూడా ఒక్కోసారి లో అనిపిచ్చింది నాకు కూడా. అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది. నాకు గూడా లో అనిపిస్తా ఉంటది. ఎంత కష్టపడుతున్నాం. బట్ స్టిల్ నాట్ ఇన్ ప్రోగ్రెస్. నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నాను. లో అనిపిస్తది నాకు కూడా. ఇప్పుడైతే లో అనిపిస్తుంది. సో, నేను అనుకున్న టార్గెట్ నేను రీచ్ కాలేకపోతున్నాను. బట్ విత్ లాట్ ఆఫ్ పాజిటివిటీ, లాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నా మీద నాకు నమ్మకం ఉంది. డెఫినైట్‌లీ ఐ కెన్ అంటే బౌన్స్ బ్యాక్ అవ్వగలుగుతాను. ఈ సిట్యుయేషన్ నేను హ్యాండిల్ చేయగలుగుతానని మనసులో అనుకోని ధైర్యంగా నేను ముందుకు వెళ్తా ఉన్నా. సో, మీరు గూడా ప్రతి ఒక్కరు గూడా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ప్యాకేజ్ పెంచుకోండి, కష్టపడండి. 40 సంవత్సరాలు మాత్రం మనం బతికున్నంత కాలం మన ఫ్యామిలీ కోసం కష్టపడదాం. ఖచ్చితంగా ఇది దాంట్లోనే మనకు ఆనందం అనేది ఎతుక్కుందాం. ఓకే. ఇదైతే నేను అనుకుంటున్నా. నా ఫ్యామిలీ కోసం నేను ఎంతైనా కష్టపడతా. ఏమైనా చేస్తా. ధైర్యంగా ముందడుగేస్తా. మీరొకసారి ఆలోచించండి. థాంక్ యూ.